హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం బంగారం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే బంగారం ఇంపోర్ట్ చేసుకుంటే మనం దాంట్లో కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించడం జరిగింది. ప్రీవియస్గా ఎంత ఉండేదంటే 15% ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ₹1,00,000 బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి, దాని మీద ఏంటంటే 15,000 కట్టాలన్నమాట. లక్షకి 15,000 కట్టాలి. చాలా ఎక్కువ ఇది. బట్ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ జిఎస్టీ ఛార్జెస్ 3% ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇండియాలో బంగారం కాస్ట్ అనేది పెరుగుతుంది. అసలు రియల్గా కాస్ట్ ₹1,00,000, మనం జిఎస్టీ అండ్ ఈ కస్టమ్ డ్యూటీ ఇవంతా కలుపుకొని ఎక్కువైపోతుంది అనమాట. ఓకే, అయితే ఏం చేశారంటే 15% ఉన్నదాన్ని 6%కి తీసుకొచ్చారు. కొద్దిగా బెటరే, అంటే దాదాపుగా 9% అనేది తగ్గించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే దుబాయ్తో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం బంగారం విషయానికి వస్తే, ఎందుకంటే నైబర్ చాలా దగ్గరగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ కంటే అక్కడ చాలా తక్కువ ధరలో కూడా అవైలబుల్ ఉంటుంది. దాని వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే అక్కడ ప్రాసెసింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ మనతో పోలిస్తే తక్కువ. అట్ ద సేమ్ టైం ఏంటంటే జిఎస్టీ కూడా 3% మిగిలిపోద్ది. సో ఆల్ టుగెదర్ మనం చూస్తే దుబాయ్ మన బంగారం రెండింటికి తేడా చూస్తే 5 to 7% డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే ఓ ₹1,00,000 బంగారం మనం కొన్నాం అనుకోండి, ఇండియాలో 1,07,000 అవుతుంది. అండ్ అక్కడైతే ఓన్లీ ₹1,00,000 అవుతుంది. అంటే ఆ 7,000 మిగులుతాయి అనమాట. అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు బంగారం తీసుకొస్తుంటారు. అయితే ఎలా పడితే అలా తేటానికి ఉండదు, ఎందుకంటే కస్టమ్ డ్యూటీ వాళ్ళు ఉంటారు అక్కడ. అయితే ఎవరైతే ఒక సంవత్సరం పైగా దుబాయ్లో ఉంటారో వాళ్ళకి బంగారం కొంత వాటికి తెచ్చుకోవచ్చు. ఆడవాళ్ళు అయితేనేమో ₹1,00,000కి సంబంధించిన వర్త్ బంగారం తెచ్చుకోవచ్చు. మగవాళ్ళైతే 50,000 రూపీస్కి సంబంధించిన బంగారం అయితే తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 దాటింది అనుకోండి, అప్పుడు దాని మీద ఏంటంటే 13.8% మళ్ళీ కస్టమ్ డ్యూటీ అనేది ఉంటుంది అనమాట. అది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక ఇప్పుడు ఇండియాలో ఏం జరిగిందంటే 15% నుంచి బంగారం మీద వెండి మీద కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించడం వల్ల ఏం జరిగిందంటే ఇంపోర్ట్స్ చేసుకోవడానికి వీలుగా ఉంది కదా. ప్రీవియస్గా చేసుకుంటే 15%, ఇప్పుడు 6%. అందుకని ఈ ఇంపోర్ట్ వల్ల ఏమవుతుందంటే కొంత టెంపరీ ప్రెషర్ అనేది పడింది అనమాట ప్రైస్ మీద. ఒక రకంగా సప్లై పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దగ్గర మనం చూసుకున్నట్టయితే 74,800 దగ్గరికి వెళ్ళింది, 68,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. 9 to 8% అనేది తగ్గింది, చాలా తగ్గినట్టే. అయితే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. రేపు మనకి ఈ శ్రావణ మాసం ఈ సీజన్ కూడా ఉంటాయి కదా, ఇండియాలో సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ప్రకారం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆనవాయితీగా బంగారం కొనుగోళ్ళు చేయడం జరుగుతుంది. అండ్ ఏంటంటే ఇండియాలో కూడా స్పెండింగ్ గోల్డ్ మీద అట్లా ఎక్కువగా కూడా జరుగుతుంది. ఓ ట్రెండ్ అనేది షిఫ్ట్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఏంటంటే డిమాండ్ అయితే ఎక్కడికి వెళ్ళదు, బంగారానికి ధర ఉంటుంది. అండ్ చాలామంది ఇంకా ఎక్కువగా కొంటారు, ఎందుకంటే బంగారం తగ్గింది కాబట్టి. ఒకసారి 10% తగ్గింది, 9% అనుకోండి, దగ్గర 10% దాకా తగ్గింది కాబట్టి చాలామంది ఏంటంటే మళ్ళీ జ్యువెలరీ బై చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. అయితే ఇక్కడ చూడండి, రెండు విషయాలని మనం డిస్కస్ చేసుకోవాలి. కస్టమ్ డ్యూటీ ఎక్కువగా ఉంచడం వల్ల ఏం ప్రాబ్లం జరిగిందంటే ఇల్లీగల్ బిజినెస్ అంటే స్మగ్లింగ్ అనేది జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు దుబాయ్ అని కాదు, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకా తక్కువగా ఉంది గోల్డ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ గోల్డ్ని తీసుకొచ్చి అక్రమ మార్గాల్లో ఇండియాలో తక్కువకి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 15% కస్టమ్ డ్యూటీ ఉంది కదా, వాళ్ళు అక్కడ నుంచి తక్కువగా ఉన్న చోట తెచ్చి ఏం చేస్తున్నారంటే ఒక 5%, 10% తీసేసుకొని ఇచ్చేస్తున్నారు. ఎంతో కొంత తగ్గింది కదా అని చెప్పేసి మనవాళ్ళు కూడా ఏంటంటే వాటిని బై చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దీనివల్ల జెన్యూన్గా బిజినెస్ చేసేవాళ్ళు చాలా నష్టపోతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్గా ఇంపోర్ట్ చేసుకొని దానికి కస్టమ్ ఛార్జెస్ పే చేసి జిఎస్టీ పే చేసి ఇదంతా రైట్ రూట్లో వస్తున్న వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఓకే, దీనికి ఒక ఆనకట్ట వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరు చేసినా బై చేసినా ఇంకా స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 6% పే చేసుకుంటే జెన్యూన్గా ఇక్కడే మనం బంగారం అనేది వాళ్ళే డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మధ్యవర్తులతో పని లేకుండా. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకేంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది. పర్ఫెక్ట్ హెడ్జ్ ఏంటంటే గోల్డ్ అనమాట. గోల్డ్లో హెవీగా వోల్టైల్ ఉండదు. బట్ ఈసారి మాత్రం ఒకే రోజు మనకి 7%, దాని తర్వాత టోటల్గా 10% కరెక్షన్ అయింది. రీసెంట్ హిస్టరీలో ఇది ఒక గోల్డ్కి అయితే బ్లాక్ మార్క్ అనమాట. ఇది హైలో బై చేసిన వాళ్ళకి డెఫినెట్గా అంత వోల్టైలిటీ ఉండదు అనమాట, ఏదన్నా మేజర్ ఈవెంట్స్ జరిగితే తప్ప. ఎనీహౌ ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో పోగొట్టేస్తున్నారని చెప్పేసి రీసెర్చ్గా సెబీ అనేది ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది.
సో ఇప్పుడు గోల్డ్ తగ్గటం వల్ల చాలామంది ఏం చేస్తుంటారంటే అట్లీస్ట్ జ్యువెలరీ బై చేయడం, ఎందుకంటే రేపు శ్రావణ మాసం కానీ ఫెస్టివల్స్ ఉన్నాయి మనకి, కొంతవాటికి బై చేసే స్కోప్ ఉంది, స్పెండింగ్ స్టాక్ మార్కెట్ నుంచి డైవర్ట్ అవ్వచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి అచ్చంగా స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ స్టాక్స్ లేకపోతే ఇతరితర కాకుండా కొంత పోర్ట్ఫోలియో గోల్డ్ మీద కూడా బిల్డప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1,00,000 అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దాంట్లో ఒక 5% నుంచి 15% దాకా గోల్డ్కి సంబంధించిన మన బాండ్స్ కానీ లేకపోతే ఫిజికల్గా గోల్డ్ కూడా బై చేసుకోవచ్చు అనమాట. అటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. దానికి కూడా వీళ్ళు తెరదీశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మార్కెట్ హెవీగా క్రాష్ అయినప్పుడు గోల్డ్ అనేది ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది, ఇంకా గోల్డ్ పెరుగుతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద హెడ్జ్ అనమాట అగెనిస్ట్ ద ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాంగ్ రన్లో ఇన్ఫ్లేషన్ ఏదైతే పెరుగుతుందో గోల్డ్ ప్రైస్ కూడా అదేవిధంగా పెరుగుతూ వచ్చింది. ఒకసారి మనం హిస్టరీ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే మనం తగ్గింది కాబట్టి కొంత పోర్షన్ అట్లీస్ట్ మనకున్న పోర్ట్ఫోలియోలో ఎలకేషన్ చేసుకోవడం మంచి విషయమే, తప్పే కాదు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే గోల్డ్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.